మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఎమ్మెల్సీ అభ్యర్థిగా బీఆర్ఎస్ పార్టీ బలపరిచినటువంటి రాకేష్ రెడ్డి గారు ఈరోజు నల్గొండకు రావడం, వారి అభ్యర్థిత్వాన్ని ఆమోదించవలసిందిగా అందరినీ పొద్దున్నే ఎన్జీ కాలేజ్, గ్రంథాలయం, అదేవిధంగా ప్రముఖంగా ఉన్నటువంటి విద్యాసంస్థల ఎవరైతే విద్యాసంస్థలు ఉన్నారో ప్రైవేట్ విద్యాసంస్థల యాజమాన్యాలతో అందరినీ కలవడం, ప్రతి ఒక్కరు కూడా సానుకూలంగా ఈ పార్టీకి అనుకూలంగా ఓటేస్తామని వాళ్ళందరూ కూడా అనడం. ముఖ్యంగా మరి బీఆర్ఎస్ పార్టీ గతంలో ఎమ్మెల్సీ ఏదైతే మొదలు పెట్టినప్పటి నుంచి, ఈ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు ఏకదాటిగా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులే గెలవడం. మొన్న కూడా మరి పల్లా రాజేశ్వర రెడ్డి గారు ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఏర్పడినటువంటి ఉప ఎన్నిక ఖాళీ ఇది. దీన్ని కూడా ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది. రాకేష్ రెడ్డి గారు తప్పకుండా ఎన్నిక అవుతారు. మీ అందరి సహకారం కూడా ఉండాలని విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటాను. జై తెలంగాణ. ఒక ఆదర్శంగా నిలవగలిగే వాళ్ళను, ప్రజలకు ఒక ఉదాహరణగా నిలబడేటువంటి వాళ్ళను, సమాజంలో సంక్షోభం ఏర్పడ్డప్పుడు ఒక దారి చూపగలిగే సత్తా ఉన్నటువంటి వాళ్ళను ఎంచుకొని మరీ గెలిపిస్తూ ఉన్నారు. తప్పకుండా ఈసారి కూడా ఆ పరపరనే కొనసాగిస్తారని మాకు పూర్తి నమ్మకం ఉంది. ఎందుకంటే మండలి ఒక పెద్దల సభ, మేధావుల సభ. పెద్దల సభకు మేధావులను పంపిస్తారు తప్ప మోసగాళ్ళను పంపించరని చెప్పి మేము భావిస్తా ఉన్నాం. మిత్రులారా, నేను ఒక బిట్స్ బిలానీ గ్రాడ్యుయేట్ని. నేను గోల్డ్ మెడల్ సాధించి అమెరికాకు వెళ్ళి 7 ఏళ్ల పాటు సిటీ బ్యాంక్లో ఫేస్బుక్లో పనిచేసిన తర్వాత పుట్టిన గడ్డ రుణం తీర్చుకోవాలి, మన ప్రాంత ప్రజలకు సేవ చేయాలి, కాకతీయుల కోట అయినటువంటి ఈ తెలంగాణ పూర్వభావం సంతరించుకోవడం నా వంతు ఉడతాభక్తి పాత్ర నేను పోషించాలనేటువంటి ఉద్దేశంతో నేను 2013లో వచ్చి రాజకీయాల్లో చేరి నేను చాలా కాలం పాటు ప్రతిపక్ష పార్టీలో ఉండి ప్రజా సమస్యల మీద నిర్మాణాత్మకంగా నేను పనిచేయడం జరిగింది. సమస్యల మీద పోరాటం చేసేటువంటి ప్రయత్నం చేయడం జరిగింది. ప్రభుత్వం యొక్క దృష్టిని ఆకర్షించేటువంటి ఒక ప్రయత్నం చేయడం జరిగింది. దాంట్లో నిజాయితీ ఉంది కాబట్టి నేను తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వంలో ముందుకెళ్తుంది కాబట్టి దాంట్లో నేను భాగస్వామ్యం కావాలనుకున్న తర్వాత కేసీఆర్ గారు నా పోరాటంలో నిజాయితీ ఉందని గమనించిన తర్వాత ఎంతోమంది సమఉజ్జీవులు ఉన్నా కూడా, ఏమాహేమీలు ఉన్నా కూడా, ఇప్పుడున్నటువంటి రాజకీయ పరిస్థితికి, ఇప్పుడున్నటువంటి ఈ సందర్భంలో నాలాంటి వ్యక్తి ఈ పట్టభద్రుల నియోజకవర్గానికి అవసరం అని చెప్పి వారి ఆశీస్సులు అందజేసి వారు ఆశీర్వదించి మరి నన్ను ఈ పట్టభద్రుల నియోజకవర్గాన్ని కానీ అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది. వారికి నేను ఎన్నిసార్లు కృతజ్ఞత చెప్పినా తప్పలేదు. ఎందుకంటే 3 రాష్ట్రాల సరిహద్దుల్లో 34 నియోజకవర్గాల్లో ఎన్నిక జరుగుతుంది. ఆ నియోజకవర్గంలో నాకు ఒక గొప్ప అవకాశం ఇవ్వడం జరిగింది. నేను ఒక రైతు కుటుంబం నుంచి వచ్చినటువంటి వాడిని, వ్యవసాయ నేపథ్యం ఉన్నటువంటి కుటుంబం నుంచి వచ్చినటువంటి వాడిని, కష్టమేందో తెలిసినటువంటి వాడిని, 10 మందిని కాపాడే తత్వం ఉన్నటువంటి ఒక వృత్తికి చెందినటువంటి వాడిని. కాబట్టి అందరూ కూడా ఆలోచించండి. ఒక అవకాశం ఇస్తే విద్యావంతులకు, మేధావులకు, తెలంగాణ సబ్బండ వర్గాలకు కూడా న్యాయం చేయడానికి అన్ని శక్తులు నేను ఒట్టి పోరాటం చేస్తా. మొన్న ఒక ఆయన అంటుండు, నువ్వేమిస్తావు అసలు, నువ్వు ఎన్నికల్లో పోటీ చేస్తావు కదా అని అంటుండు. నేను అమెరికాలో పనిచేశాను, నేను కొంత డబ్బు కూడా సంపాదించిన, నా అవసరాలకు మిగిలిందంతా కూడా వచ్చిన రాజకీయాల్లోకి వచ్చిన 3-4 ఏళ్లలోనే నేను పేద విద్యార్థుల కోసం, నిరుద్యోగుల కోసం, పేద ప్రజల కోసం, వాళ్ళకి అండగా నిలవడం కోసం, వాళ్ళకి ఆసరా అందించడం కోసం ఖర్చు పెట్టాను చెప్తా. నేను కూడా నేను దానికి క్లారిటీ ఇవ్వదలుచుకున్నాను. సరే, ఒక ఎన్నిక అన్నప్పుడు విమర్శలు, ప్రతి విమర్శలు ఉంటాయి, ప్రశ్నలు కూడా ఉంటాయి. తప్పకుండా దానికి మేము సమాధానం చెప్తాం. ఏ రాష్ట్రంలో అయినా కూడా ఆ రాష్ట్ర జనాభాలో 1% మాత్రమే ఉద్యోగాలు ఇవ్వగలుగుతారు. ఏ ప్రభుత్వమైనా కానీ, అది బీజేపీ కానీ, కాంగ్రెస్ కానీ, టీఆర్ఎస్ కానీ, సమాజ్వాదీ కానీ, ఏదైనా కానీ. ఈ దేశంలో నిరుద్యోగ సమస్య ఉన్నది వాస్తవం. తెలంగాణలో ఉన్నది, కర్ణాటకలో ఉన్నది, తమిళనాడులో ఉన్నది, దేశం మొత్తం మీద ఉన్నది.
ఏ పార్టీ ప్రభుత్వం ఉన్నా కూడా, అది ఉత్తరప్రదేశ్ అయినా రాజస్థాన్ అయినా ఏ ప్రభుత్వం ఉన్నా కూడా తప్పకుండా అక్కడ నిరుద్యోగ సమస్య ఉంది. ఎందుకంటే జనాభా పెరుగుతున్నది, లక్షల మంది గ్రాడ్యుయేట్ అవుతున్నారు, అందరికీ కూడా ప్రభుత్వ ఉద్యోగాలు ఎవరు ఇప్పియలేరు. ఇది వాస్తవం. ఈ రాష్ట్రంలో 4 కోట్ల జనాభా ఉంది. 4 కోట్ల జనాభాలో 4 లక్షల మంది మాత్రమే ప్రభుత్వ ఉద్యోగులుగా ఉండగలుగుతారు. అయినా కూడా కేసీఆర్ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత కొత్త జిల్లాలను ఏర్పాటు చేసింది, కొత్త రెవెన్యూ డివిజన్లను ఏర్పాటు చేసింది, కొత్త మండలాలను ఏర్పాటు చేసింది, కొత్త గ్రామ పంచాయతీలను ఏర్పాటు చేసింది, అనేక కొత్త విభాగాలను ఏర్పాటు చేసింది. దాని కారణంగా ఖాళీలు ఏర్పడితే 1,60,000 మందికి ఉద్యోగం కల్పించడం జరిగింది. గ్రామాల్లో ఉన్నటువంటి ఈరోజు పంచాయతీ సెక్రటరీలను ఎవరు రిక్రూట్ చేశారు? బీఆర్ఎస్ కాదా? గ్రామాల్లో పనిచేస్తున్నటువంటి అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్స్ని ఎవరు రిక్రూట్ చేశారు? బీఆర్ఎస్ కాదా? ఈరోజు మన మండలంలో ఉన్నటువంటి కానిస్టేబుల్లను, ఎస్ఐలను ఎవరు రిక్రూట్ చేశారు? బీఆర్ఎస్ కాదా? మన మండలంలో ఉన్నటువంటి గురుకుల పాఠశాలలో ఉన్నటువంటి టీచర్స్ని ఎవరు రిక్రూట్ చేశారు? బీఆర్ఎస్ కాదా? కరెంట్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి లైన్ మెన్లను, అధికారులను ఎవరు రిక్రూట్ చేశారు? బీఆర్ఎస్ కాదా? ఏఈలను ఎవరు రిక్రూట్ చేశారు? బీఆర్ఎస్ కాదా? ఈ రాష్ట్రంలో 26,000 మంది విద్యుత్ కార్మికులను పర్మనెంట్ చేసింది ఎవరు? బీఆర్ఎస్ కాదా? విద్యుత్ సంస్థలో కొత్తగా 13,000 ఉద్యోగాలను కల్పించింది ఎవరు? బీఆర్ఎస్ కాదా? కొత్తగా 8,000 మందిని టీఎస్పీఎస్సీ ద్వారా టీచర్లను రిక్రూట్ చేసింది బీఆర్ఎస్ కాదా? తప్పకుండా దీని గురించి అందరూ కూడా ఆలోచన చేయాలి. కేవలం ప్రభుత్వ ఉద్యోగాలు కాదు, ప్రైవేట్ రంగంలో చూడండి. ఒకనాడు ఈ రాష్ట్రంలో కేవలం 3.5 లక్షల మంది ఐటీ ఉద్యోగులు ఉంటే ఈరోజు 9 లక్షల మంది ఐటీ ఉద్యోగులు ఉన్నారు. టీఎస్పీఎస్సీ వచ్చిన తర్వాత 2,62,000 కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చి 23,000 కంపెనీలను తీసుకొస్తే 17 లక్షల మందికి ఉపాధి కలిగింది. ఇది వాస్తవం కాదా అని అడుగుతా ఉన్నా. ఒకనాడు 53,000 కోట్ల రూపాయలు ఉన్నటువంటి ఐటీ ఎగుమతులు ఈరోజు 2,50,000 కోట్ల రూపాయలకు చేరింది. వాస్తవం కాదా అని అడుగుతున్నా. మరి ఇదంతా ఉపాధి కల్పన జరగలేదా? అయినా ఇంకా ప్రభుత్వ ఉద్యోగాలు పెరగాలి, మేము కాదంటలేం. ప్రభుత్వ ఉద్యోగాలు పెరగాలి. దానికి మీరేం చేస్తున్నారో చెప్పండి. ప్రజలు ఎంతో ఆశపడి, ముఖ్యంగా నిరుద్యోగులు ఎంతో ఆశపడి మిమ్మల్ని గెలిపించారు కదా, మరి మీరేం చేశారు? కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు చాలా సీనియర్ నాయకులు. నేను సూటిగా ప్రశ్నిస్తున్నా. 30,000 ఉద్యోగాలు మేము ఇచ్చినామని మీరు చెప్తున్నారు కదా, నోటిఫికేషన్లు ఎప్పుడు ఇష్యూ చేశారో చెప్పండి. పరీక్షలు ఎప్పుడు నిర్వహించారో చెప్పండి. ఫలితాలు ఎప్పుడు వెల్లడించారో చెప్పండి. అది చెప్పకుండా మీ 30,000 ఉద్యోగాలు ఇష్టమంటారు. రేవంత్ రెడ్డి గారి అయితే గమ్మత్ ఉంటుంది పాపం. ఊరంతా టెంట్ వేసి ఎల్బీ స్టేడియంలో ఆయన పెద్ద సభ పెట్టి నియామక పత్రాలు ఇస్తాడు. మంది పెళ్లిళ్లకు మంగళారతులు పట్టమంటే ఫస్ట్ ఉంటారు కాంగ్రెస్ పార్టీ. ఫస్ట్ ఈ నోటిఫికేషన్లు ఇష్యూ చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వం అయితే, పరీక్షలు నిర్వహించింది బీఆర్ఎస్ ప్రభుత్వం అయితే, ఫలితాలు ఇచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వం అయితే, మేము ఉద్యోగాలు ఇచ్చినామని చెప్పి వాళ్ళు డప్పు కొట్టుకుంటున్నారు. నిరుద్యోగ యువత అందరికీ కూడా తెలుసు. ఇప్పుడు మేము లైబ్రరీలో పోతాం కూడా అదే అంటారు వాళ్ళు. మేము పొద్దున లైబ్రరీ పోయినాం, అక్కడ ఒక జాబ్ యాస్పిరెంట్ నన్ను పక్కకు తీసుకెళ్ళి మరీ చెప్పిన, అన్న వీళ్ళు ఉద్యోగాలు ఇస్తామని చెప్పుకుంటున్నారని, 30,000 ఉద్యోగాలు ఇచ్చింది కేసీఆర్ ప్రభుత్వం, వీళ్ళు ఇవ్వలేదు అని చెప్పి వారే చెప్తున్నారు. కాబట్టి వెంకరెడ్డి గారు ఆలోచించాలి. కేటీఆర్ గారు ఒక యువ నాయకుడు, ఒక డైనమిక్ లీడర్. వాస్తవాలు ఏందో చెప్పడానికి ఒక పార్టీ ప్రతినిధిగా తప్పకుండా వస్తారు. మీరు చెప్పుకోవాల్సింది ఉంటే మీరు ఏదో చెప్పుకోండి, కానీ దయచేసి ఇలాంటి వ్యాఖ్యలు చేయకుండా ఉండాల్సిందే ఈ సందర్భంగా నేను అనుకుంటున్నాను. చాలా గమ్మత్తు ఉంటుంది. మాకున్నది 2 ఎమ్మెల్యేలే, 2 ఎమ్మెల్యేలకే ఇంతమంది భయపడతాను పాపం. 2 ఎమ్మెల్యేలకి భయపడతాను. వాస్తవమా కదా? మా బీఆర్ఎస్ శ్రేణులు మొత్తం ఏకమై ఈ యొక్క ఎన్నికను అద్భుతంగా నిర్వహిస్తున్నారు. అద్భుతమైనటువంటి కోఆర్డినేషన్ ఉంది. ప్రతి కార్యకర్త కూడా పాల్గొంటున్నాడు. విద్యార్థి విభాగం నుండి మొదలు పెడితే, మాకు తెలిసిన ఇక్కడనే ఉన్నాడు, విద్యార్థి విభాగం నుండి మొదలు పెడితే అన్ని విభాగాలు కలిసి పనిచేస్తున్నాయి. కలిసికట్టుగా ఈ యొక్క ఎన్నికను ఎదుర్కొంటాం. సరే, వార్తాపత్రికల్లో చాలా ప్రతి నియోజకవర్గ ఇన్ఛార్జ్, కోఆర్డినేషన్ కమిటీ, క్లస్టర్ కమిటీలు, బూత్ కమిటీలు అన్నీ కూడా పనిచేస్తున్నాయి. సరే, వార్తలు వస్తూ ఉంటాయి, దాన్ని మేము ఖండించాల్సిన అవసరం లేదు. కానీ ఒకటి,
మమ్మల్ని అడిగేటువంటి హక్కు మీకుంటుంది, తప్పేం లేదు దాంట్లో, మేము సమాధానం చెప్పాల్సిందే, చెప్తాం కూడా. కానీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు సగానికి పైగా టూర్లకు వేయను. ఎందుకు వేయను మరి? దాని నుంచి ఎందుకు ప్రస్తావన ఉండదు వార్తలలో? కాంగ్రెస్ పార్టీ నాయకులకి ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి గెలవడం ఇష్టం లేదు అని చెప్పి చాలా మంది మాట్లాడుతున్నారు. సరే, అది పేపర్లో రాకపోయి ఉండొచ్చు, చర్చ జరుగుతున్నది. మరి దాని సంగతి ఏంది? కాబట్టి నోటికి వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు. సరే, ఇప్పుడు ఇది పట్టభద్రుల ఎన్నిక కాబట్టి దీన్ని మంచిగా ఒక మేధో మదనానికి మనం ఉపయోగించుకోవాలి, మంచి చెడులను విశ్లేషించుకోవడానికి ఉపయోగించుకోవాల్సిందిగా మేము అనుకుంటున్నాం. కాబట్టి మేము మిగతా విషయాలు చాలా పరుషంగా మేము మాట్లాడదలుచుకోలేదు. తప్పకుండా మాకు సంపూర్ణమైనటువంటి ఒక విశ్వాసం ఉంది. గత 4 పర్యాయాలుగా ఇక్కడ గులాబీ జెండా ఏరింది. ఎంతమంది వచ్చినా, ఎన్ని పార్టీలు పోటీ చేసినా కూడా ప్రజలు పదే పదే ఈ బీఆర్ఎస్ పార్టీని కేసీఆర్ గారి నాయకత్వంలో గెలిపించడం జరిగింది. ఇప్పుడు కూడా అదే పరంపర కొనసాగుతుందని చెప్పి మేము పూర్తి నమ్మకంతో ఉన్నాం.